అది తాండవం బయట చూపించారు, సినిమా హాల్లోనే చూపించాడు బాలకృష్ణ గారు. ఆ నిర్మాతలు ఆ సినిమాని ఎందుకు ఆపారో తెలియదు, కానీ నిజంగా ఆపిన వాళ్ళకి మాత్రం బుద్ధి జ్ఞానాలు లేవనే చెప్పుకోవాలి. ఆ సినిమా చూస్తే ఎంత బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా ఉంది. పోతున్న సనాతన ధర్మాన్ని నిలబెట్టారని అనుకోవాలి. సినిమా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్ మామూలుగా సినిమా మాత్రం సూపర్ ఉందన్న, సూపర్ ఉంది, మామూలుగా లేదు. బాగుంది బాగుంది సినిమా. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. బాగుంది సినిమా, బాగుంది. సాంగ్స్ కూడా బాగుంది, బాగుంది. బాగా చెప్పారన్న. అదే హిందువుల గురించి చెప్పారు, సనాతన ధర్మం గురించి చెప్పారు బాగా గురించి. చాలా చాలా బాగుంది సినిమా, సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ సూపర్ బాగుంది, బ్లాక్ బస్టర్ బ్రో. జై బాలయ్య చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. అసలు చేసింది ఎక్కడెక్కడ మామూలుగా లేదు, ఎక్కడెక్కడ బీజం మాత్రం అల్లాడిచ్చింది, మామూలుగా లేదు. చంపేసిన సినిమా మాత్రం. సాంగ్స్ కంటే బీజం మాత్రం అల్లాడిచ్చింది తమనన్న. ఆ సాంగ్, ఆ ఫస్ట్ సాంగే, కానీ తర్వాత ఏమీ లేదు. తర్వాత బీజం మాత్రం ఉంది భయ్, ఆ చెవులు బాధరే. 100 రోజులు పక్క మళ్ళీ బాలకృష్ణ బ్యాక్. బాగుంది సినిమా, చాలా బాగుంది. నెక్స్ట్ బ్లాక్ బస్టర్ అండ్ మూవీ. మామూలుగా లేదన్న, బాలయ్యతో యాక్టింగ్ అంటే ఎవరు చేయలేరన్న. మామూలుగా లేదు బాలయ్యతో, అసలు ఎక్సలెంట్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా సినిమా అంతా ఎక్సలెంట్ కూడా ఉంది. బ్లాక్ బస్టర్ అండ్ మూవీ సూపర్. తల్లి సీన్స్ బాగున్నాయి. తల్లి సీన్ సెకండ్ హాఫ్ తాండవం సూపర్ సూపర్. జై బాలయ్య, జై బాలయ్య. బాగుంది, సూపర్ గా ఉంది. మీకు అక్కడ 1 నచ్చిందా 2 నచ్చిందా? రెండు బాగున్నాయి అన్న, రెండు బాగున్నాయి. బాలయ్య యాక్టింగ్, సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. ఎలా అనిపించింది అన్న? బాగుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, బాలయ్య బాబు బాగున్నారు, సాంగ్స్ బాగున్నాయి. దాంట్లో సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. బాలయ్య బాబు చాలా బాగా చెప్పారు. దైవం గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడాల్సిన సినిమా. మొత్తం ఫేక్ రివ్యూస్ అవన్నీ చూసి బుక్ మై షోలో మొత్తం సినిమా అంతేం లేదు. అన్నీ అఖండ, లెజెండ్ అన్నీ కలిపి బ్యాక్గ్రౌండ్ బాగా ఇచ్చారు, కానీ వాయిస్ సినిమాలో అందలేదు. బాలకృష్ణ యాక్టింగ్, ఆయన అన్నీ బాగానే చేస్తారు. ఆయనకి మనం చెప్పడం కాదు, డైరెక్టర్ అనేవాడు ఒక హీరోకి తగ్గట్టు తీస్తారు అనుకుంటున్నాం, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయినాయి, కానీ సినిమాలో ఏం లేదు.